హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చలికాలంలో దొరికే కందుల కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయండి. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా కందులు పొట్టు తీసి గింజలను కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, 2 టొమాటోలు, అలాగే 5 నుంచి 7 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, అలాగే మినపప్పు, జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి వేసి చిటపటలాడాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకుందాం. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్తో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగుతున్నాయి చూడండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటున్నాను చూడండి. ఇలా కట్ చేసి ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ని కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. మూత పెట్టి 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఆనియన్ కలర్ వచ్చేస్తుంది. ఆనియన్ కలర్ వచ్చాక కడిగి పెట్టుకున్న కందులు అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్ కలర్ వచ్చింది. ఇలా కలర్ వచ్చాక ఇప్పుడైతే కందులు వేసుకోవాలి. కందులు వేసుకుంటున్నాను చూడండి. కందులు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముందే కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. కందులు కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి ఉడకనివ్వాలి, కొంచెం మగ్గాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం మసాలాలు అన్నీ మాడే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. మసాలాలు వేసినప్పుడే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కర్రీ మొత్తం కలిపేసుకొని మధ్యలో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో టొమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల టొమాటోస్ త్వరగా మగ్గుతాయి, అలాగే గ్రేవీగా కూడా తయారవుతుంది. నేను ఏ కర్రీ చేసినా ఇలాగే చేస్తాను. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇలా చేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది కూడా, అందుకని ఇలాగే వేసుకుంటున్నాను చూడండి. వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి టొమాటోస్ని మగ్గించుకోవాలి. టమాటోలు మగ్గిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ మూత తీసి కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ చేసుకోవడం వల్ల కందులు అనేవి గుగ్గిల్లా ఉడికిపోతాయి. అందుకని 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి కర్రీని ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. కర్రీ ఉడికి ముద్దలా తయారైనప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసిన కర్రీ రైస్తో కానీ, చపాతీతో కానీ, రోటీతో దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ కూడా చేయండి.